హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి వీట్ ఫ్లోర్‌తో స్వీట్ అండి. చాలా ఈజీగా, సింపుల్‌గా 4 ఇంగ్రీడియెంట్స్‌తో వేరంగా అయిపోతుందండి. అలానే మన ఛానల్‌ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో లాంగ్ వీడియోస్ ఉంటాయి చూడండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను ఒక 3 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకున్నానండి. నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎందుకు అంటే డ్రై ఫ్రూట్స్ మనం రోస్ట్ చేసుకోవటానికి. అంటే కొంచెం ఫ్రై చేసుకోవటానికి మనకి హల్వాలో కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. వేసుకోకుండా స్కిప్ చేయండి. నేనైతే ఇక్కడ ఇలా ఫ్రై చేసుకొని సైడ్‌కి తీసుకున్నా అండి. చూసారు కదా! మనకి ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ వేస్తే కొంచెం బావుంటుంది అని చెప్పి నేను ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని సైడ్‌కి పెట్టుకుంటున్నా అండి. జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష ఇవి ఉంటే నేను ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నా అండి. మీ దగ్గర ఏమేవి ఉంటే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇక్కడైతే మనకి ఫ్రై అయిపోయింది. ఇంకా సైడ్‌కి పెట్టుకుంటున్నాను. అలానే అదే ప్యాన్‌లో కొంచెం హాఫ్ కప్ వరకు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఈ స్వీట్‌కి ఏంటి అంటే నెయ్యి యాడ్ చేసుకుంటే ఏంటి అంటే బావుంటుంది. స్మూత్‌గా, సాఫ్ట్‌గా హల్వా అనేది బావుంటుంది. చూసారు కదా! ఇక్కడ నెయ్యి కొంచెం వేడయ్యాక ఇంకా గోధుమ పిండి అనేది కొంచెం చిన్న కప్పు నేను యాడ్ చేసుకున్నా అండి. ఎక్కువ క్వాంటిటీలో స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఓకేనా? చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే నెయ్యిలో చక్కగా ఫ్రై చేసుకొని ఇలా మనకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు ఏంటి అంటే కొంతమందికి షుగర్ నచ్చుతుంది, కొంతమందికి బెల్లం నచ్చుతుంది కాబట్టి షుగర్ నచ్చేవాళ్ళు షుగర్‌తో చేసుకోండి స్వీట్. లేదు అనుకుంటే బెల్లంతో చేసుకోండి. ఓకేనా? నేనైతే ఇక్కడ ఏంటి అంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నా అండి. చూసారు కదా! నేనైతే బెల్లం ఇలా యాడ్ చేసుకొని మెల్ట్ చేసుకున్నాను. లేదు అనుకుంటే బెల్లం సపరేట్‌గా కూడా మీరు మెల్ట్ చేసుకొని ఆ బెల్లం వాటర్ దీనిలో యాడ్ చేసుకోండి. ఆ సిరప్ బెల్లం సిరప్ అనేది. చూసారు కదా! నేనైతే దీనిలోనే ఇంకా అలా పీసెస్‌లా చేసుకొని అలా మెల్ట్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం వాటర్ వేసుకుంటూ అలా చేసుకోవాలి. చూసారు కదా! ఇక్కడ ఏంటి అంటే ఇంకా బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది మనకి. చెప్పాను కదా! ఈజీగా అయిపోవాలి అనుకుంటే ఇంకా కొంచెం సపరేట్‌గా బెల్లం అనేది మీరు సిరప్‌లో సైడ్‌కి చేసుకోండి. ఓకేనా? నేనైతే దీనిలోనే ఇంకా వేసుకుంటున్నాను. చూసారు కదా! ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటూ మనం అలా మెల్ట్ చేసుకొని మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని అలా దగ్గరగా చేసుకోవాలి ఈ హల్వా అనేది. చూసారు కదా! ఇంకా నెయ్యి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి ఎంత ఉంటే అంత బావుంటుంది. మనకి తర్వాత నెయ్యి అంతా సపరేట్ అయిపోతుంది. మళ్ళీ నెయ్యి మనం వేరే స్వీట్‌లో దేనిలో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏం ప్రాబ్లమ్ లేదు. చూసారు కదా! మళ్ళీ నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను ఇంకో స్పూను. చూసారు కదా! ఇంకా అలా బెల్లం అనేది మెల్ట్ చేసుకుంటున్నాను దీనిలోనే. ఇంకా అలా మన హల్వా మాత్రం అలా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అలా మిక్స్ చేసుకోవాలండి. లేదు అంటే అడుగు అంటుతుంది. మనకలా కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట. ఇంకా కొంచెం దినుగా కావాలి అనుకుంటే ఇంకా అలా చేసుకోండి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని. లేదు కొంచెం ఇలా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా! నెయ్యంతా సెపరేట్ అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక మనం పీసెస్‌లో అయినా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్‌గా అయినా తినొచ్చనమాట. చూసారు కదా! ఇంకా నెయ్యి అయితే మొత్తం సపరేట్ అయిపోయింది. ఆ సపరేట్ అయిపోయిన నెయ్యి మొత్తం మనం వేరే స్వీట్‌లో దేనిలో అయినా యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ అయితే అవ్వదు అండి. ఓకేనా? చూసారు కదా! చాలా సాఫ్ట్‌గా చాలా బావుంది. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇది చేసుకుంటే చాలా బావుంటుంది. క్విక్‌గా అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.